తిరుక్కడయూర్. షష్ఠి పూర్తి మహోత్సవాలకి ఎక్కడైనా చేసుకోవాలనుకుంటే అద్భుతంగా 10 కాలాల పాటు పచ్చగా ఉండాలంటే చేసుకోవాల్సిన అద్భుత క్షేత్రం తిరుక్కడయూర్. మార్కండేయునికి ఇక్కడే స్వామి శివుడు ప్రాణదానం చేసిన ఆ గుర్తులు ఉంటాయంటే యమపాశం తాడు గుర్తులు కూడా ఉంటాయి. మరొక కథ ప్రకారం అభిరామన్ భట్టర్ అనే ఆయనకి రాజు వచ్చినప్పుడు ఆయనకి తగిన గౌరవం ఇవ్వలేదని చెప్పి స్వామివారు అభిరామ భట్టర్ అమ్మవారి ధ్యానంలో మునిగిపోయి రాజుకి సరైన గౌరవం ఇవ్వకపోవడం వల్ల ఆయన్ని తగిన విధంగా శిక్షించాలనుకొని ఆయన ఏం చేస్తారంటే ఈరోజు తిథి చెప్పమంటారనమాట. ఆయన చెప్తారు ఈరోజు వేరే పౌర్ణమి అని చెప్తారు. అమ్మవారి ధ్యానంలో అమ్మవారి నిండు వెలిగిపోతూ పౌర్ణమిలా కనిపించేసరికి పౌర్ణమి అని చెప్తే కానీ ఆ రోజు అది కాదు. శిక్షించడానికి ఆయన్ని తీసుకెళ్ళగా 76 పద్యాల లాస్ట్లో ఆయనని అమ్మవారి కనిపించి తన చెవిపోగు పైన ఆకాశంలో విసరగా ఆ రోజు పౌర్ణమిగా మారిపోతుంది. తప్పు తెలుసుకున్న ఆయన రాజు భట్టని కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకుంటాడనమాట. అద్భుత పుణ్యక్షేత్రం ఇదిగోండి. అభిరామ భట్టర్కి స్వామి కనిపించిన చోటు అగోండి నాన్న. మార్కండేయుడికి ఇక్కడ కళ్యాణాలు షష్ఠి పూర్తులకి పెట్టింది పేరు. ఇగోండి మార్కండేయుని యమపాశం నుంచి కాపాడిన చోటు. శివలింగం మీద ఇప్పటికి కూడా యమపాశం గుర్తులు కనిపిస్తాయన్నమాట. నిజరూప దర్శనంలో అడిగితే చూపిస్తారు. ఇదిగోండి అభిరామ భట్టర్ని శిక్షించమనగా అభిరామి అమ్మవారు తన చెవిపోగున ఆకాశంలో విసిరితే ఇక్కడ ఆ రోజు మొత్తం పౌర్ణమిగా మారిపోయి అభిరామ భట్టర్ని శిక్ష నుంచి కాపాడుతారన్నమాట అమ్మవారు.